న్యూస్ అలర్ట్స్. బ్రెజిల్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం సావో పువాలోని విన్హడో టౌన్ సమీపంలో కూలిపోవడంతో విమానంలోని వారందరూ దుర్మరణం చెందారు. కాస్కావెల్ నుంచి గార్హులోస్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే స్థానికులు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమర్ సెరావత్ రెజ్లింగ్ లో కాంస్యం సాధించారు. భారత్ కు ఇది 6వ పతకం. కాంస్య పతకం కోసం 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో ప్యూటోరికో రెజల్ దరియాంటోయ్ను ఓడించి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఈ పోటీలో భారత్ తరఫున పోటీ పడిన ఏకైక పురుష రేస్లర్ అమన్. గురువారం జరిగిన సెమీఫైనల్స్ లో జపాన్ టాస్ సీర్ రీ హిగూచి చేతిలో 0-10 తేడాతో చిత్తుగా ఓడిన అమన్ ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైచేయి సాధించాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను చిత్తు చేసి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పతకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితం ఇచ్చాడు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస కుమార్తెల ఆరోపణలు చేసిన దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ను తాను ట్రాప్ చేయలేదని, దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి పాలిటిక్స్ లో తనను ట్రాప్ చేశారంటూ దివ్వల మాధురి ఆరోపించారు. దువ్వాడ వాణి టికెట్ పొందడానికి తనను ట్రాప్ చేసి వాడుకున్నారని దివ్వల మాధురి ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ కు వాణికి మధ్య ఏమైనా వివాదాలు ఉంటే వారే మాట్లాడుకోవాలని, అనవసరంగా తనను లాగొద్దన్నారు. దువ్వాడ వారి మాటలు విని తనను ఈ విషయంలోకి లాగొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తండ్రి తండ్రి అంటున్న దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు ఈ 2 ఏళ్లు ఏమైపోయారని దివ్వల మాధురి ప్రశ్నించారు. ఇస్తాము ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతను ఇస్తారు, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆవిడ ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు. వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్, 60 years అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 years నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేనంటే ఫ్రాంక్ గానే చెప్తున్నాను. నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని, ఇంత అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి, దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెట్టారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను మీరు ఇల్లీగల్ అనకండి, దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి కంపెనీలతో చేసుకున్న ఎంఓయూలన్నీ బోగస్వేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. అసలు స్థాపించని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న ఘనత మీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీల వివరాల గురించి ఆరా తీస్తే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో అసలు కంపెనీలే లేవన్నారు. బోగస్ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
దాత్రి బయో సిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని, గత 10 ఏళ్లు ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారని విమర్శించారు. అడ్డగోలుగా ప్రజలను నిలువు దోపిడీ చేసి విదేశాలకెళ్లి జల్సాలు చేశారని ఆరోపించారు. ఈవెన్ మరి నగరంలో కూడా మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండా అసలు దేంట్లో కూడా చెయ్యబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్. మరి ఆయన మేము గెలిచిన మర్నాటి నుంచే మా మీద బురద జల్లి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి ఏ విధంగా అందరం కలిసి ఆర్థిక పరిస్థితి సరిగా తీసుకుందామనేటువంటి మరి సహకారం ప్రతిపక్షాలు అందించాల్సింది పోయి కేసీఆర్ ఏమో అసెంబ్లీలోకే రాడు, కేటీఆర్ ఏమో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు మాటలు, మరి పనికిరాని మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఆయన రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక మరి కంపెనీలో ఏదో అది ఉంది, అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పడం చాలా బాధాకరం. మరి గతంలో 22 జూన్ 10వ తేదీన భువి బయోకెమికల్స్ కంపెనీ 1040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని, దాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే, తెలంగాణ పేపర్లోనే వచ్చింది. తెలంగాణ టుడే వాటిల్లో అది మీకు చూపిస్తాను. మరి ఆ మేరకు అప్పుడు కంపెనీ MOU కుదుర్చుకున్నది. బీఆర్ఎస్ పత్రికలైన తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణలో ఈ విషయాన్ని 10th జూలై 22 వాళ్ళు వచ్చేయడం జరిగింది. దీంట్లో ఈ పరిశ్రమల స్థాపనలో 2000 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదరగొట్టడం జరిగింది. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో 14th జూలై 2022, కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు MOU పెట్టుకున్నదేమో 10th జూన్ 2022. అంటే దీంట్లో ఎంత 1.27 కోట్ల విలువైన 1.832 కేజీల బంగారం చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నెరేడ్మెంట్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు. ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత 1 వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వర్కౌట్ చేయడం, ఈ సెల్ వాట్ కాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అన్నిటి విధాలుగా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో మేము ఇంటరాక్షన్ ఫోకస్గా ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికలీ ధార్ డిస్ట్రిక్ట్ ఉన్న నేరస్తులు. ఇందులో ముఖ్య నేరస్తులు మనం సోనీ ఠాకూర్ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మొత్తం 1832 గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు. ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ సీట్లో ఈ విక్టిమ్ కూర్చున్నాడు, ఎటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని వాళ్ళ సిస్టమ్లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది. దానివల్ల పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు. తీసుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు, క్రేటా వెహికల్లో, వైట్ కలర్ క్రేటా వెహికల్ మన అఫెన్స్ చేశారు, కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఎవాల్వ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటినీ మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతని దిగి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఆ కార్ నుంచి డైరెక్ట్గా వచ్చి బస్సులో నుంచి ఈ ఒకటే
ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అదొకటి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్టిక్లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్లోనే ఈ తీసుకున్న గోల్డ్ను అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ మండలం వినోబానగర్ వద్ద నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్పై వెళ్లి పరిశీలించారు. నెలలోపు పంటలకు నీరు ఇవ్వాల్సిందేనని అధికారులు వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్టర్ కేటీఆర్, నువ్వు ఊచల లెక్క పెట్టడం ఖాయం. నిన్ను వదిలిపెట్టేదే లేదు. 10 ఏళ్లలో ఇన్ని దారుణాలు చేస్తారా? మీ చీకటి సామ్రాజ్యంలో అక్రమాలకు అడ్డు అదుపు లేదు అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో కేటీఆర్ చేసిన తప్పిదాలకు లెక్కలేదని, అన్నిటినీ వెలికి తీసి ఊచలు లెక్క పెట్టిస్తామని ఆయన నొక్కి చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీలు పుట్టక ముందే ఒప్పందాలు చేసుకున్నారని సామా ఆరోపించారు. మోకాలలో ఉండనేటటువంటి భావనలో వీళ్ళున్నట్టున్నారు. కానీ వారు తలలో ఉండాల్సినటువంటి మేర అధికారులకు ఎప్పుడో పోయింది. అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆయన నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. పొద్దున కేటీఆర్ గారు మాట్లాడుకుంటా నీటి గురించి కూడా చెప్పిండు. ఏది నగరానికంట తాగేటటువంటి నీరాంశం ఎత్తి చాలాసేపు మాట్లాడిండు ఆయన. అటు కృష్ణాకెంచంట, ఇటు గోదావరికెంచంట కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేసి ఏదో ప్రజల గురించి ఆలోచించి 2050 దాకా ఆయన ఆలోచన చేసిందంట. నా ఒక సూటి ప్రశ్న, కేటీఆర్ గారు అసలు నిస్సిగ్గుగా మీడియా ముంగట అబద్ధాలు చెప్పనికే ముఖం ఎట్లా వస్తుంది అసలు మీకు? అసలు ఎంత నిస్సిగ్గుగా అంటే బరి తెగించిపోయారు. అసలు బరి బాతలు మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటిది అని అంటే నాకేంటి సిగ్గు అన్నట్టుగానే ఉంది. ఒక్కటి నిజం లేదు. నీటికి సంబంధించినటువంటి మంజిరా మనకుంటున్నటువంటి హైదరాబాద్ ఉండేటటువంటి మేజర్ వాటర్ సోర్సెస్ వల్ల మంజిరా అయినా, అటు కృష్ణా నుంచి అయినా, లేకపోతే ఇటు గోదావరి నుంచి అయినా ఏ ఒక్కటన్నా phase 1, phase 2, phase 3, phase 4 ఆఫ్ మంజిరా అయినా, లేకపోతే నాగార్జున సాగర్ phase 1, phase 2, phase 3 అయినా, లేకపోతే ఎల్లంపల్లి 2008లో చేసినటువంటిదైనా, ఈ దాంట్లో అసలు మీ యొక్క ప్రభుత్వ పాత్ర మీరు గతంలో ఉంటున్నప్పుడు ఏదైనా ఉందా అని చెప్పి కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పినవు, కహానీలు చెప్పినవు తప్ప ఒక చిత్తు కథం పట్టుకొని ఇట్లా చూపించినవా? ఇక చూడ్రి, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత శాంక్షన్ చేసినాము, ఫలానా కాడికించి తాగేటటువంటి నీళ్లు నగరానికి తీసుకొని వచ్చినామని కూడా చెప్పినవా? చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే మీ ముఖాలకు చేయలేదు కాబట్టి. పొద్దున్న లేస్తే బోగస్ ప్రచారాలు, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు పొందుకున్నటువంటి మీరు, మేము కూడా మీ సంగతి చెప్తామని తలుచుకున్నాం ఈ రోజు. అందరు దయచేసి ఇది గమనించండి. కేటీఆర్ గారు మరి కంపెనీలకు సంబంధించి వారి యొక్క
ప్రచారకర్తల లెక్క ఉంటున్నటువంటి అధికార ప్రతినిధులతోటి లేకపోతే సోషల్ మీడియా కన్వీనర్ తోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో బోగస్ కంపెనీలు అనిపించేటటువంటి దాకా తీసుకొని పోయి ఏదో బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసిండ్రు కదా కేటీఆర్ గారు. దీని కూడా ఒక్కసారి నువ్వు జవాబు చెప్పు. తెలంగాణ ప్రజలకు తెలవాలని నీ దుకాణం ఏంటిదో, నువ్వు చేసినటువంటి బోగస్ ఎంఓయూలు అంటే ఏంటివో, బోగస్ కంపెనీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజులో పీవీటీజీ కొండు గిరిజన సంఘం ప్రజలు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. గిరిజన సమాజానికి చెందిన ప్రజలు గుర్రాలపై స్వారీ చేస్తూ అడవుల గుండా ప్రదర్శించారు. ఇందులో నేరేడుబండ, సోమూరుబండ గ్రామాలకు చెందిన సామలమ్మ కొండపై నివసిస్తున్న 50 కుటుంబాలు, 200 మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి చెందిన 14 మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే జోగంపేట వరకు గుర్రాలపై 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని గిరిజన సంఘం ప్రజలు తెలిపారు. మా గ్రామంలో ఉన్న 14 మంది పిల్లలు రానుపోను 6 కిలోమీటర్లు అవుతుంది. వాళ్ళని గుర్రాల మీద తీసుకొచ్చి గుర్రాల మీద తీసుకెళ్తున్నాము. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాకు రోడ్డు సౌకర్యం అలాగే కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నామంటే గుర్రాలు, డోలు మూతలు, మాకు కరెంటు లేక రోడ్డు లేక ఇబ్బంది అవుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు సంధించాలనేసి ఇప్పుడు మా బాధలు మా గ్రామంలో ఉన్న ప్రజల్ని ఆదుకున్నట్టు అవుతారు. ఎందుకంటే మేము చీకటి బతుకులు మేము జీవిస్తున్నాము. ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కావున కొత్త ప్రభుత్వం మరి మాకు కరెంటు, రోడ్డు, నీళ్ళు లేక ఇబ్బంది అయిపోతున్నాము. మాకు ఇప్పటికైనా మాకు మా గ్రామాన్ని మీరు ఆదుకుంటే మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతారు. పసులు బంద అలాగే నేరేడు బంద గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించాలి. కరెంటు, రోడ్డు, మంచినీరు సమస్య పరిష్కరించాలి. కనీసం మంచినీరు సమస్య పరిష్కరించాలి. గుర్రాల మీద పాదయాత్ర, డోలు యాత్ర చేయించాలి. 8 అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఒడిశాలోని మల్కంజగిరి, పాండురంగాపురం రైల్వే లైన్ ఇందులో ఉందన్నారు. భద్రాచలం మీదుగా 173 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ఒడిశా, ఏపీ, టీజీలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. 24,657 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. 8 बड़े रेलवे प्रोजेक्ट्स आज कैबिनेट में प्रधानमंत्री जी ने अप्रूव किए. इन 8 बड़े रेलवे प्रोजेक्ट्स से एस्पिरेशनल डिस्ट्रिक्ट्स, ट्राइबल बहुल क्षेत्र, आदिवासी बहुल क्षेत्र, इन सब को एक बहुत बड़ा डेवलपमेंट का माध्यम मिलेगा. इन 8 बड़े प्रोजेक्ट्स में 3 प्रोजेक्ट्स हैं. उड़ीसा का जो सदर्न पोर्शन है और वेस्टर्न पोर्शन है उसके गुणुपुर थेरुबली न्यू लाइन 73 किलोमीटर्स, जूनागढ़ नवरंगपुर न्यू लाइन 116 किलोमीटर्स, मलकानगिरी पांडुरंगपुरम वाया भद्राचलम न्यू लाइन 173 किलोमीटर्स. इन तीनों प्रोजेक्ट्स को अगर आप देखेंगे तो वेस्टर्न उड़ीसा में कंप्लीट एक कॉरिडोर बनता है वेस्टर्न उड़ीसा से साउथ उड़ीसा और आगे आंध्र प्रदेश और तेलंगाना को कनेक्ट करने वाला. और उस कॉरिडोर को और आगे देखें अगर हम तो प्रैक्टिकली आसनसोल से लेके नीचे वारंगल तक कंप्लीट एक नया कॉरिडोर बनता है. इसका बहुत ही इकोनॉमिक इंपॉर्टेंस है, टूरिज्म के पॉइंट ऑफ व्यू से इंपॉर्टेंस है, एम्प्लॉयमेंट के पॉइंट ऑफ व्यू से इंपॉर्टेंस है, मिनरल सिक्योरिटी के पॉइंट ऑफ व्यू से इंपॉर्टेंस है इसकी, और एनर्जी
सिक्योरिटी के पॉइंट ऑफ व्यू से इसकी इम्पोर्टेंस है। అన్నవరాలు ఇచ్చే స్వామిగా భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో బంగారు ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది. ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడంతో తయారు చేసిన కవచం అమర్చారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకొచ్చిన నారేప కర్రతో సుమారు 60 అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానికి నెల్లూరుకు చెందిన దాత సాయంతో 300 కేజీల రాగిపై సుమారుగా 1800 గ్రాముల బంగారం తాపడం చేశారు. గత ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, విజయవాడకు నూతనంగా ఏర్పాటు చేసిన సర్వీసులను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలా మంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాలను కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇంకా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా పనిచేశారు గతంలో పేర్నాటి గారు. ఆ రోజు పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఇవాళ ఆర్టీసీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం. కనీసం వచ్చి వాళ్ళకి ఓదార్చ కార్యక్రమాలు చేయాలి. ఆర్టీసీని కూడా బలోపేతానికి ఆర్టీసీ డిపోకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కల్పించడం కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఫెయిల్ అయ్యాడు అనేది దానికి మరి ఇవాళ మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలే.
ఇవాళ వర్షం వస్తే మళ్ళీ వాటర్ ఉంటారు. త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. మచిలీపట్నంలో శాశ్వతంగా మురుగునీటి సమస్య లేకుండా రాబోయే 1 నుంచి 2 సంవత్సరాలనే టోటల్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ రోడ్డు కానీ, కోనేరు సెంటర్ కానీ, బందర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలబడకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం కూడా ఈ సందర్భంగా